ఫ్రాన్స్లో జరుగుతున్న G7 సదస్సులో అమెరికా ఇరాన్ అణు ఒప్పందాన్ని ప్రపంచ దేశాల అధినేతలు ఓ చారిత్రాత్మక విజయంగా కొనియాడిన కొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గనుక ఒప్పంద నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోతే లేదా వారి ప్రవర్తన నచ్చకపోతే ఆ దేశంపై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రకటనతో G7 సదస్సులో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఫ్రాన్స్లోని ఎవియాన్ లెస్ బైన్స్ రిసార్ట్ నగరంలో జరుగుతున్న G7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మార్కు దూకుడును ప్రదర్శించారు. ఇరాన్తో కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని మార్కెట్లు స్వాగతించాయని, ఇది చాలా బలమైన ఒప్పందమని కొనియాడిన ట్రంప్ ఆ వెంటనే తీవ్రమైన హెచ్చరికలకు దిగారు. ఇరాన్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే తాము నేరుగా వెళ్లి వారి తలలపైనే బాంబులు వేస్తామంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఇంకా అధికారికంగా ప్రచురించని ఈ రహస్య ఒప్పందం అసలు ఏంటో ఎవరికీ తెలియదని, కానీ ఇది చాలా శక్తివంతమైందని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని గంటల ముందే G7 కూటమి దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్తో అణు ఒప్పందాన్ని కుదర్చడంలో ట్రంప్ చూపిన బలమైన నాయకత్వాన్ని ప్రపంచ దేశాల అధినేతలు ప్రశంసించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకునేందుకు ఇదొక చారిత్రాత్మక అవకాశమని వారు పేర్కొన్నారు. అయితే ఈ ప్రాథమిక అవగాహన ఒప్పందానికి కొనసాగింపుగా రాబోయే రోజుల్లో మరింత సమగ్రమైన దౌత్యపరమైన చర్చలు జరగాల్సి ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్విట్జర్లాండ్లో ఇరు దేశాల ఉన్నతాధికారులు సంతకాలు చేయనున్నారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంతో అమెరికాకు ఏ సంబంధం లేదు అని మంగళవారం వ్యాఖ్యానించారు ట్రంప్. బుధవారం మాత్రం యూరప్ దేశాలకు ఊరటను ఇస్తూ రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే సంయుక్త ప్రకటనపై సంతకం చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చైనా వ్యూహాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణపై కూడా ఈ సదస్సులో కీలక చర్చలు జరిగాయి. అమెరికాకు చెందిన ప్రముఖ AI సంస్థ ఆంథ్రోపిక్ మోడళ్లను విదేశీయులు వాడకుండా అమెరికా నిషేధించడంపై యూరప్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.